హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ మీరు తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. పిల్లల కోసం, విద్యార్థుల కోసం హాస్టల్స్ ని చెక్ చేసి, అంగన్వాడీని చెక్ చేసి, అక్కడ నాణ్యమైన పోషకాహారం పిల్లలకి లభిస్తుందా లేదా అని చెక్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫుడ్ కమిషన్ మెంబర్ గంచిమాల దేవి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఫైన్. మిమ్మల్ని సోషల్ మీడియాలో తరచుగా చూస్తూ ఉంటాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ కమిషన్ అంటేనే విజయ్ ప్రతాప్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆ తర్వాత విజయ్ ప్రతాప్ రెడ్డి గారు లాగా మళ్ళీ అంతే పవర్ఫుల్ గా నేను మిమ్మల్ని చూసాను. ఒక లేడీ టైగర్ లాగా చూసాను మిమ్మల్ని. అయితే మీరు డైలీ చెక్ చేస్తూ ఉంటారు. అసలు ఫుడ్ కమిషన్ లో సార్ చైర్మన్ గా ఉన్నారు, మీరు మెంబర్ గా ఉన్నారు. అసలు ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఏంటి అనేది మాకు ఎవరికి తెలియదు. దాని గురించి నేను వివరిస్తారా? తప్పకుండా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ 2017లో మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆహార కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు పుష్పరాజు గారు చైర్మన్ గా, మిగతా వాళ్ళు మెంబర్స్ గా ఒక 5 years చేస్తున్నారు. తర్వాత మళ్ళా 2022 నుంచి కొత్త టీం ఫామ్ అవటం జరిగింది. అప్పుడే 2022లోనే విజయ్ ప్రతాప్ రెడ్డి సార్ చైర్మన్ గాను, మిగతా 4 మెంబర్స్ గాను అపాయింట్ అవడం జరిగింది. దానిలో భాగంగా నేను 2023 ఏప్రిల్ 18వ తేదీన ఈ పోస్ట్ ని ఛార్జ్ తీసుకోవడం జరిగింది. చైర్మన్ గా ఆయన ఉన్నారు, మిగతా 4 మెంబర్స్ ఉన్నారు. ఒకళ్ళు కిరణ్ గారు, ఒకళ్ళు కాంతారావు గారు, ఒకరు లక్ష్మీరెడ్డి సార్, తర్వాత నేను. నా అదృష్టము, లేకపోతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది, గర్వంగా చెప్పుకునేది, చైర్మన్ సార్ మిగతా మెంబర్స్ అందరు జెంట్స్ అయినప్పటికీ, నేను ఒక ఆడపిల్లని అయినప్పటికీ కూడా నాకు ఈ అవకాశం రావడం, వాళ్ళతో ఈక్వల్ గా నేను సమానంగా పని చేయగలగడం, వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేయడం, సపోర్ట్ చేయడం, నా టీం కానీ మా ఆఫీస్ స్టాఫ్ కానీ అందరి సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్ళడం, ఇవన్నీ మాకు చాలా హ్యాపీ ఇస్తుంది. మా ఫుడ్ కమిషన్ ఆఫీస్ అంటే మన విజయవాడలో మాకు ఉంది. మేము వివిధ రకాల జిల్లాలకి ప్రతి నెల కూడా ఒక 1 or 2 districts అని పెట్టుకుంటాము. చైర్మన్ గారితో సహా మెంబర్స్ అందరం కూడా అట్లానే స్టేట్ వైడ్ ఉన్న జిల్లాలన్నీ కూడా ఏ జిల్లాలు వెళ్తాం, మళ్ళీ రిపీటెడ్ గా అదే జిల్లా వెళ్లకుండా ఒక 2-3 months గ్యాప్ ఇచ్చి అట్లా మళ్ళీ వేరే జిల్లాలు అలా కంటిన్యూగా విజిట్స్ కి వెళ్తానే ఉంటాం. ఒక్కొక్కసారి ఎవరికైనా అవకాశం లేనప్పుడు ఆ మంత్ వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరం కూడా మేమైతే స్టేట్ అంతా కూడా ప్రతి జిల్లా సుమారు ఒక 1 week to 10 days కవర్ చేస్తాం. ఓకే, అసలు ఫుడ్ కమిషన్ నిర్వర్తించే విధులు ఏంటి, ఏమేమి అంటే మీరు మొత్తం ఏపీ మొత్తం వెళ్ళి చెక్ చేస్తారు అంటే కొన్ని చూస్తా ఉన్నాను నేను. స్కూల్స్ కి వెళ్తారు, అలాగే అంగన్వాడీలకి వెళ్తారు, అట్లా అసలు మీ పరిధిలోకి ఏమేమి వస్తాయి? ఫుడ్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు యాక్చువల్ గా మన భారతదేశంలో ఈ ఆహార కమిషన్ అనేది స్టార్టింగ్ లో లేదు. కొన్ని రాష్ట్రాల్లో అంతకు ముందు స్కూల్స్ లో అన్నం పెట్టేవారు. అన్నం అంటే కూడా ఇంటికి పప్పు బియ్యం అట్లా ఇచ్చేవారు. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత స్కూల్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అది కూడా కొన్ని రాష్ట్రాల్లో జరిగేది. ఎందుకు ఏర్పరచబడింది అంటే, పేదరిక నిర్మూలన ఒకటి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఒకటి. ఎందుకు? మన దేశంలో పేదవారు, దిగువ మధ్య తరగతి వారే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అదొక పెద్ద టాస్క్. ఎలాంటి టాస్క్? పొద్దున్నే వాళ్ళకి ఖచ్చితంగా లంచ్ బాక్స్ పెట్టాలి. లంచ్ బాక్స్ పెట్టాలి అంటే ప్రతి పేరెంట్ దగ్గర బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్ని సఫిషియెంట్ గా ఉండాలి. ఉన్న ఫ్యామిలీస్ పిల్లలకి పెట్టి పంపిస్తారు. లేని వాళ్ళకి పిల్లలకి బాక్స్ ఉండదు, లంచ్ బాక్స్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది? స్కూల్లో ఆకలితో పిల్లలు ఉండాలి. లేదు, ఏ నీళ్ళో ఏ చారో పెట్టి పంపిస్తారు. పక్క పిల్లోడు మంచి కర్రీ తెచ్చుకొని ఈ పిల్లలు నీళ్ళన్నం తింటే అక్కడ భేదం కనిపిస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏమనుకోవచ్చు, ఇవన్నీ ఎవరు చేస్తారు? పిల్లల్ని ఏ రైతు దగ్గర అమ్మటానికో, లేకపోతే ఏ మెకానిక్ షాప్ లో పనికో, ఏ హోటల్లో అంట్లు తోమడానికో పెట్టేస్తే ఒక 100 రూపాయలు వస్తాయి, పిల్లోడు కడుపు నిండుతుంది కదా అని ఆలోచించి బాల కార్మికులుగా చాలా మంది పిల్లల్ని బయటికి పంపిస్తారు. ఇవన్నీ నిర్మూలన అవ్వడానికి చాలా ప్రయత్నించిన భారతదేశ ప్రభుత్వం, భారతదేశ యంత్రాంగం దీని మీద వర్కౌట్ చేసి లాస్ట్కి 2001లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మన దేశంలో ఉన్న పేదరికం అంటే నిర్మూలన అవ్వడానికి, ఈ పేదరిక నిర్మూలనలో భాగంగా నిరక్షరాస్యత అంటే అందరు చదువుకునే వాళ్ళే ఉండాలి, నిరక్షరాస్యులు కూడా ఉండకుండా నిర్మూలన అవ్వడానికి, అట్ ద సేమ్ టైం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవ్వడానికి, వీటన్నింటికి కేంద్ర బిందువైన మూలమైన చదువు అనేది ఖచ్చితంగా మధ్యాహ్నం పెట్టే భోజనం మీద ఆధారపడి ఉంది. కాబట్టి దీన్ని మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేద్దాం.
అనేది తీసుకురావడం జరిగింది. దాని మీద భాగంగా వాళ్ళు వర్కౌట్ చేస్తూ వచ్చారు. 2013లో దీన్ని ఆహార చట్టం కింద తీసుకురావడం, 2017లో మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో ఈ ఆహార కమిషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ గా మేము పనిచేస్తాం. అయితే రాష్ట్రాలు వాళ్ళ యొక్క ఆహార విధానం మార్పు, వాళ్ళ వంటలు చూడండి, నార్త్ సైడ్ మనలాగా రైస్ కంటే కూడా చపాతీస్, రోటీస్ కి ఇంపార్టెంట్. అలాగా వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళ యొక్క రాష్ట్రం యొక్క ఆహారపు అలవాట్లను బట్టి మెనూ మారుతుందేమో తప్ప ప్రతి స్కూల్లో కూడా కంపల్సరిగా మిడ్ డే మీల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిడ్ డే మీల్ ఇంప్లిమెంటేషన్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పేదవారికి ఇచ్చే, ఇంటికి ఇచ్చే రేషన్ బియ్యంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే పాత్ర ఎక్కువగా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కువ పోర్షన్ ఖర్చు పెడుతుంది, తక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. మరి ఈ వెల్ఫేర్ పేదవాళ్ళకి అందాలనే కదా ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది. ఒక రేషన్ షాప్ డీలర్ తప్పు చేసి ప్రజలకు ఆ రైస్ ఇవ్వకపోయినా, పప్పు ఇవ్వకపోయినా, ఉప్పు ఇవ్వకపోయినా ప్రజలకు అది అందుతుందా? లాస్ట్ పర్సన్ వరకు అందాలి అనే కాన్సెప్ట్ తోనే ఉచిత బియ్యాన్ని, లేకపోతే ఉచితంగా ఇవన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పులు చేస్తే మరి ఎట్లా అందుతాయి? ఆ మాట మచ్చ ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది. అట్లానే స్కూల్స్ లో, హాస్టల్స్ లో, అంగన్వాడీల్లో కనుక ఖచ్చితంగా పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే, మెనూ ప్రకారం పెట్టకపోతే, వాళ్ళ కడుపు నిండా తినకపోతే, పోషక విలువలు కలిగిన ఆహారం వాళ్ళకి అందకపోతే ఎనిమిగ్గా తయారవ్వచ్చు, ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు, డ్రాప్ అవుట్స్ ఉండొచ్చు, పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏ పనులకి వెళ్ళిపోవచ్చు, పేరెంట్స్ కూడా బద్దగించవచ్చు. కాబట్టి మా తాపత్రయం ఏంటంటే, మా ఫుడ్ కమిషన్ తరపున మేము చేసే విధులు ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ క్వాంటిటీ, ఆ క్వాలిటీ మిస్ అవ్వకుండా పిల్లలకి పెడుతున్నారా లేదా. ఇవి అంటే మీ పరిధిలోకి స్కూల్స్, హాస్టల్స్ కాకుండా హాస్టల్స్, రేషన్ షాపులు వస్తాయి, అట్లానే అంగన్వాడీ సెంటర్లు వస్తాయి, అలాగే పిహెచ్సిలు కూడా చూస్తాం. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి మనము అంగన్వాడీ నుంచి టీహెచ్ఆర్ ఇస్తాం, ఇంటికి కిట్ ఇస్తాం, రైస్, ఖర్జూరం, బెల్లం, రాగి పిండి అన్ని ఇస్తాం అనమాట. ఈ చిక్కీలు ఇవన్నీ వాళ్ళు తింటున్నారా లేదా, మంత్లీ హాస్పిటల్లో వాళ్ళకి ప్రతి నెల 9వ తేదీన వాళ్ళకి చెకప్లు జరుగుతాయి. వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా, బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా, హిమోగ్లోబిన్ శాతం ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు. కాబట్టి కొన్ని పిహెచ్సిలు కూడా, మీ దగ్గరకు ఎవరైనా గర్భిణీ స్త్రీలు పేషెంట్లు ఎనిమిగ్గా ఉన్నారా, బిలో 7-8 grams లోపల ఉన్నారా, లేకపోతే వెయిట్ లాస్ అవుతున్నారా, వాళ్ళు ఏ అంగన్వాడీ సెంటర్ కి సంబంధించిన వాళ్ళు, ఆ టీచరు, అక్కడున్న ఆయా, ఇక్కడున్న ఆశా వర్కరు, వీళ్ళిద్దరూ తన్ని కమ్యూనికేట్ చేసేలాగా ఇట్లా ఫీల్డ్ వర్క్ అది చూస్తాము. అంగన్వాడీ సెంటర్స్ లో మనం ఇచ్చే టీహెచ్ఆర్ 6 months నుంచి 3 years లోపు పిల్లలకి ఇంటికి ఇస్తాం. పాలు, గుడ్డు వాళ్ళకి ఇస్తాం, పంపిస్తాం, పప్పు, అవన్నీ అవి కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదా అవి చెక్ చేస్తాము. గర్భిణీలకు, బాలింతలకు ఇచ్చేది కరెక్ట్ గా వెళ్తుందా లేదా చెక్ చేస్తాం. అదే టైంలో స్కూల్లో చదివే పిల్లలు, ప్రీ స్కూల్ పిల్లలకి ప్రతిరోజు మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, వారానికి 6 గుడ్లు, వారానికి 6 సార్లు పాలు, రోజుకొక మెనూలో భోజనం పెడుతున్నారా లేదా, వాళ్ళ చదువు ఎలా ఉంది, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అది చెక్ చేస్తాము. తర్వాత స్కూల్స్ మిడ్ డే మీల్ మనకు తెలిసిందే, వారానికి 5 కోడిగుడ్లు ఉంటాయి, ఒక రోజు రాగిజా ఉంటుంది, ఒక రోజు చిక్కీ ఉంటుంది, రోజుకొక మెనూతో భోజనం ఉంటుంది, అది పెడుతున్నారా లేదా. హాస్టల్స్ లో మార్నింగ్ లెగ్సినప్పుడు ఇచ్చిన పాలు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా కరెక్ట్ గా వెళ్తుందా లేదా అవి చెక్ చేస్తాం. వివిధ రకాల హాస్టల్స్ ఉంటాయి, రెసిడెన్షియల్స్ ఉంటాయి, వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, కొన్ని కస్తూర్బా హాస్టల్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఓవరాల్ గా మాదంతా కూడా గవర్నమెంట్ పరిధికి సంబంధించి మా విధి విధానాలు ఇట్లా మేము చెక్ చేసేది. సంపూర్ణంగా మేము కష్టపడి పనిచేస్తాం. మా అందరి కర్తవ్యం ప్రభుత్వం యొక్క ఎంత ఖర్చు, సపోజ్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఒక అంగన్వాడీ సెంటర్ లో చిన్న బాబుకి ఇచ్చే గుడ్డు దగ్గర నుంచి, బాలింతకి, గర్భిణీ స్త్రీకి ఇచ్చే గుడ్డు దగ్గర నుంచి, స్కూల్లో పెట్టే గుడ్డు, హాస్టల్లో పెట్టే గుడ్డు దగ్గర నుంచి, ఒక కోడి గుడ్డుకే సుమారు 1,80,00,000 ఒక రోజు ఖర్చు అవుతుంది. మరి ఇంత ఖర్చు ఈ నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది లెక్కేసుకుంటే, ఇన్ని డబ్బులు ఉంటే మన రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ రావు, ఎన్ని రోడ్లు రావు. ప్రభుత్వం ఏదన్నా అవనివ్వండి, ఎవరన్నా అధికారిగా ఉండనివ్వండి, కానీ పిల్లల మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం మీద, పిల్లల చదువు మీద ప్రభుత్వం ఇంత పెట్టుబడి పెడుతున్నది మిస్యూజ్ అవుతున్నప్పుడు, పిల్లలకు అందనప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ డబ్బంతా తీసుకెళ్లి ఏదో డెవలప్మెంట్ కి పెడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, కానీ అది పెట్టకుండా పిల్లలకి పెడుతుంది కదా. ఎందుకంటే పిల్లలే రేపు మన ఆస్తి. మన ఆంధ్రాలో పిల్లలు
ఆరోగ్యంగా ఎదిగి బాగా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అయ్యి బాగా చదివి మంచి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయితే మన ఆంధ్రాకే కదా గర్వకారణం. అందుకని విద్య మీద ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు మిస్యూజ్ చేస్తారంటే ప్రభుత్వం వచ్చి అందరినీ చెక్ చేయలేదు కదా, వాళ్ళ అధికారులు వచ్చి 24 గంటలు చెక్ చేయలేదు. మేమైనా అంతే 24 గంటలు చెక్ చేయలేదు, వెళ్తాము. అందుకని కొంచెం వాళ్ళ మీద ఒక్కొక్క సందర్భాల్లో కోప్పడడం జరుగుతుంది. మీరు కొన్ని సెంటర్స్ కి వెళ్తా ఉంటారు, మీ వీడియోస్ లో నేను చూసినప్పుడు అంగన్వాడీ సెంటర్స్ కి వెళ్తారు. అంగన్వాడీలో ప్రతి చిన్న బిడ్డకి కూడా ఎగ్, అలాగే పాలు, అలాగే కొంత ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ ఉందో అది ఇవ్వాలి. అది అందరూ ఇస్తున్నారంటారా? అన్ని సెంటర్స్ లో మంచిగా జరుగుతుందంటారా? అది ఎలా ఉంటదంటే మాక్సిమం జరుగుతుందండి. కొంతమంది మాత్రం అంటే మనకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే అంగన్వాడీ టీచర్లు అమ్మేసుకుంటారు. అవును, అంగన్వాడీ టీచర్లు పెట్టరు, అంగన్వాడీ టీచర్లు ఎవరింటికి అందుబాటులో ఉండరు. అది ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు అదే ఉద్యోగం కోసం బయట ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు కదా. నీకు జీతం తక్కువే అయి ఉండొచ్చు. చాలా మంది అంటారు వాళ్ళకి వచ్చేది 11,500 అని. ఆ 11,500 జీతానికి ఇష్టపడే కదా నువ్వు ఆ ఉద్యోగంలోకి వచ్చావు. నీకు జీతం ఎంతో ముందే తెలుసు. జీతం తెలిసే నీ ఇష్టపడే వచ్చావంటే నీ విధిని ఎలా చేయాలి? నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినప్పుడు నీ పనిని కూడా అట్లనే యథార్థంగా చేయాలి. నేను వచ్చాను కాబట్టి నా జీతం తక్కువ కాబట్టి నేను వెనకేసుకుంటాను అంటే ఎట్లా కుదురుతుంది? అంటే మేము కూడా చూస్తా ఉంటాం అంగన్వాడీలు ఇచ్చే ఎగ్స్ మీద ఏదో ప్రింటెడ్ తో ఉంటాయి. అవును, అయితే నిజంగా అంటే ప్రింట్ లేకపోతే అది ఏమన్నా అమ్మేసుకుంటున్నట్ట, లేకపోతే ప్రింట్ ఖచ్చితంగా ఉండాలి? దాని గురించి అసలు క్లారిటీ. అది ఏమవుతుంది అంటే యాక్చువల్ గా ప్రతి జిల్లాకి ఒక టెండర్లు పిలుస్తారు, ఒక సప్లైర్ ఉంటాడు. ఆ సప్లైర్ ఏం చేస్తారు, కో సప్లైర్లు పెట్టుకొని మండలాల వైజ్ పంపించుకుంటా ఉంటారు. ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏమనంటే వారానికి 4 సార్లు ఎగ్స్ వెళ్తాయి. ప్రతి అంగన్వాడీ సెంటర్ కైనా స్కూల్స్ కైనా వారానికి నెలకి 4 వారాలు 4 సార్లు వెళ్తాయి. ఒక ఫస్ట్ వీక్ ఒక కలర్ కోడింగ్ ఉంటుంది, సెకండ్ వీక్ ఒక కలర్ ఉంటది, థర్డ్ వీక్ ఒక కలర్ ఉంటది, ఫోర్త్ వీక్ ఒక కలర్ ఉంటది. అంటే ఈ 4 వారాలు 4 రకాల కలర్స్ తో నెలలో 4 సార్లు పంపిస్తారు గవర్నమెంట్. పంపించినప్పుడు ఆ కలర్ కోడింగ్ లేదనుకోండి, ఇప్పుడు ఏదైనా బండోడు నూడిల్స్ బండి దగ్గర ఎగ్స్ చూస్తాం అంటే మనం చూడకపోయినా పబ్లిక్ అయినా చూస్తారు. అక్కడ కలర్ తో గుడ్డు కనిపించింది అనుకోండి, అప్పుడు ఏముంటది, అంగన్వాడీ గుడ్లురా బాబు, వీడికి ఎవరో ఏ టీచర్ అమ్మేసింది, వీడు కొనేసుకున్నాడు. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడేవాళ్ళైతే ఎవడో నీకు ఈ గుడ్లు అమ్మినోడు అని చెప్పి అడిగి క్వశ్చన్ చేసి దగ్గరలో ఉన్న సిడిపిఓకో లేదా సూపర్వైజర్కో కంప్లైంట్లు ఇస్తారు కదా. ఆ కంప్లైంట్ ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? అక్కడ నార్మల్ గుడ్లు ఉన్నాయనుకోండి, కలర్ లేని గుడ్లు ఉన్నాయనుకోండి, మనం అందరం కూడా కలర్ లేనివి కదా కొనుక్కుంటాం. అందుకని కంపల్సరిగా ఎక్కడైతే ఏ టీచర్ దగ్గర అయితే కలర్ లేవు, ఒకటి ఆ టీచరు ఆ తెచ్చేవాడైనా కుమ్మక్క అయిపోయి ఉండాలి, లేకపోతే ఈ టీచర్ అడగకుండా మా బాగా ఇస్తున్నాడులే కలర్ వేయకుండా. ఎందుకంటే కలర్ పెయింట్ కొనాలి వేయాలి అంటే వాడికి కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం ఖర్చు ఉంటుంది. ఇది ఏముందిలే ఎవరు చూస్తారు. కొంతమంది ఎలా చేస్తారు, పైన అట్లకి కలర్ వేసేసి కిందంతా కలర్ వేయరు. అంటే అదొక పని, ఎక్స్ట్రా పని, మెన్ పవర్ కావాలి. మళ్ళీ లేదంటే ఒక ఎక్స్ట్రా ఒక 200-300 ఖర్చు పెట్టాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, సప్లైర్లు నార్మల్ ఎగ్స్ పంపించేస్తారు. టీచర్ ఏం చేయాలి, క్వశ్చన్ చేయాలి, మీరు ఎందుకు కలర్ లేకుండా ఇస్తున్నారు, మీరు ఇట్లా ఇచ్చారంటే ఎవరైనా విజిట్లకు వచ్చారంటే నా పని అయిపోద్ది. వీళ్ళు క్వశ్చన్ చేయట్లేదంటే అర్థం ఏంటి, వాళ్ళు చేసే పనికి వీళ్ళు కూడా వంత పాడుతున్నారు. అట్లనే చిన్న ఎగ్స్ ఇస్తాడు. ఒక్కొక్క సప్లైర్ ఎట్లా ఉంటది, మంచి మంచి ఎగ్స్ ఉంటాయి ఒక్కొక్క మండలం, ఒక్కొక్క దగ్గర ఇదంటే చివరిలో పెద్ద ఎగ్స్ పెట్టి మధ్యలో చిన్న ఎగ్స్ పెడతారు. ఆ గుడ్డు ఉడికేసరికి ఇంకా బల్లి గుడ్డులా అయిపోతుంది. ఇప్పుడు ఇంత గుడ్డులో ఒక 20% ప్రోటీన్ ఉంది అనుకుందాం, ఇంత గుడ్లు 10 కదా ఉండేది. అది ఉడికితే అది పిల్లోడికి, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందేంటి, ప్రతిదీ క్యాలిక్యులేషన్ ప్రకారం మెను. ఈ రోజు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎలా క్యాలిక్యులేట్ అంటే మార్నింగ్ పాలకి ఎంత వెళ్తుంది, ప్రోటీన్ ఎంత వెళ్తుంది, లేకపోతే పాలల్లో ఏమున్నాయి, కాల్షియం ఉందా, ఐరన్ ఉందా లెక్క పెడుతున్నారు, ఎగ్ ఇస్తున్నారు. తర్వాత దానికి రిలేటెడ్ గా మెను ఇస్తున్నారు. స్కూల్ అయినా హాస్టల్ అయినా అంగన్వాడీ అయినా, అంటే ఈ రోజు తిన్నది ప్రోటీన్ వెళ్ళింది, అట్లనే మన లంచ్ లో ఫైబర్ ఉండేలాగా, లేదా ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ ఉండేలాగా ఇవన్నీ కూడా కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేసి వాళ్ళకి లెక్క ప్రకారం ఇస్తున్నారు. హాస్టల్స్ లో, స్కూల్స్ లో కూడా అంతే. ఇదంతా కౌంట్ చేసి డిజైన్ చేసి ఒక చార్ట్ మీ
అంగన్వాడీ సెంటర్ లోనో స్కూల్లో ఉండాలి ఖచ్చితంగా. ఉంటది, డిస్ప్లే ఉండాలి కంపల్సరీగా. ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నప్పుడు మధ్యలో మిస్ చేస్తే పిల్లలకి అది అందదు కదా అనేది మా తాపత్రయం. అందుకని ఎగ్ సైజ్ చిన్నది వచ్చినప్పుడు కూడా మేము ఏం చెప్తామంటే, ఉడకబెట్టేటప్పుడు మనం కందిపప్పు పోసినట్టు పొయ్యం కదా, ఎగ్ చేత్తోనే వేస్తాం నీళ్ళలో. నీకు బాగా చిన్న గుడ్డ అనిపించినప్పుడు పక్కన పెట్టమ్మా, మళ్ళీ సప్లయర్ వస్తాడు కదా దింపడానికి, ఇదిగో ఇన్ని ట్రేలు మాకు బాగా చిన్నవి వచ్చినాయి, లేకపోతే నీళ్ళల్లో వేస్తే కొన్ని తేలుతాయి పాడైన గుడ్లు, ఆ తేలిని కూడా పక్కన పెట్టి. ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ ఇచ్చే అధికారం మనకుంది, వాళ్ళు మనకి రీప్లేస్ చేయవలసిన అవసరం వాళ్ళకుంది, కంపల్సరీగా చేయాలి. వాళ్ళకి అదే ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ఇచ్చింది. లేదంటే వాళ్ళ బిల్లుల దగ్గర చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్న గుడ్డు ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే గనక వీళ్ళు రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు తీసుకొని మళ్ళీ రీప్లేస్ చేయాలి. అట్లానే పాడైపోయిన గుడ్డు, తేలిన గుడ్డు ఏదన్నా ఉంటే కౌంట్ చేసి వీళ్ళ సపరేట్ గా ఇచ్చినప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కలర్ కోడింగ్ ఇవ్వాలి. వీటిలో ఏ తేడా ఉన్నా దించుకునే వాళ్ళు, ఇప్పుడు టీచర్స్ స్కూల్లో హెచ్ఎంలైనా, అంగన్వాడీ టీచర్స్ అయినా, హాస్టల్ వార్డెస్ అయినా ప్రతి గుడ్డుని లెక్కేసుకుంటే చూడలేరు. కాబట్టి దించిన తర్వాత చూసినప్పుడు ఇంకోసారి ఇట్లా జరగొద్దు, మాకు కలర్ ఉండాలని చెప్పి చెప్పుకోవాలి. అది కలర్ కోడింగ్ కి అర్థం. ఇప్పుడు అంగన్వాడీకి వెళ్తూ ఉంటారు చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి, అసలు కిట్లు ఏమొస్తాయి అనేది ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఏంటంటే, ఒక మిల్క్ పాయిస్చరైజ్డ్ మిల్క్ ఏవైతే ఉంటాయో అవి ఒక 2-3 ప్యాకెట్లు ఇస్తారు. సమ్ ఒక 30 eggs ఇస్తారు. ఒక ట్రే 25 to 30 eggs ఒక ట్రే ఇస్తారు. ఆ రెండే తెలుసు. అసలు ఒక ప్రెగ్నెంట్ లేడీకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే కిట్ అన్నారు కదా, దాని గురించి చెప్తారా? గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి ఎక్స్ట్రా బాలామృతం యాడ్ అవుతుంది. గర్భిణీ స్త్రీలకు కూడా బియ్యం ఇస్తాం, పప్పు ఇస్తారు, ఆయిల్ ప్యాకెట్స్ ఇస్తారు, ఖర్జూరం, అటుకులు, బెల్లం, చిక్కీలు, అంటే ఎండు ఖర్జూరం, బెల్లం, చిక్కీలు, తర్వాత రాగి పిండి, ఇవి ఇస్తారు. ఎవ్రీ మంత్. తర్వాత 25 కోడిగుడ్లు, పాలు 5 లీటర్ల పాలు ఇస్తారు. అట్లానే బాలింతకి సేమ్ అదే ఉంటది. ఇంకోటి బాలామృతం యాడ్ అవుతుంది. అంటే పిల్లలకి మనం సిర్లాక్ ఇస్తారు అట్లా అది పెట్టొచ్చు. బాలామృతం చాలా బలవర్ధకమైన. చిన్నప్పుడు ఇలా బాలామృతం కూడా ఒక లడ్డూలు చేస్తారు, ఇడ్లీ చేసుకోవచ్చు, రొట్టె వేసుకోవచ్చు. పిల్లలు అంటే తినకపోతే ఒకవేళ పిండితో కలిపితే, యాక్చువల్ గా మీరు ఉత్తి పిండి ఒక స్పూన్ తిన్నా కూడా, సున్ని పిండి మనకి ఇదివరకు సున్నుండలు చేసేటప్పుడు పిండి ఎలా ఉంటది, కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటది, మనకు కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సున్ని పిండి తిన్నట్టు ఉంటది. అన్ని రకాల న్యూట్రిషన్ కలిసిన ఫుడ్ అది. అలాంటివి ఈ ఫుడ్ ని, బాలామృతాన్ని మన గేదెలకి, ఆవులకి కొందరు తీసుకెళ్లిపోతా ఉంటారు బ్యాగ్స్. అది నిజమేనా? ఆ వాదన నిజమేనా? మాకు తెలిస్తే మాత్రం ఊరుకోము. ఒకవేళ ఈ గర్భిణీలకి, బాలింతలకి ఇవ్వకుండా వీళ్ళు ఏమైనా స్కిప్ చేసి దాచేసి వాళ్ళకి బయట వాళ్ళకి అమ్ముకుంటారేమో తెలియదు, కానీ నాకు తెలిసి ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చిందండి. మాకు ఇది రావట్లేదు. సపోజ్ ఇప్పుడు నేనే ఒక గర్భిణీ స్త్రీని, నేనే ఒక బాలింతని, నాకు చెల్లో, అక్కో, వదినో, మరదలో ఎవరో నా రిలేటివ్ వేరే ఊర్లో ఉన్నారు. తను ఏం చెప్తుంది, నీకు ఈ నెల వచ్చినాయా, నాకు ఇచ్చారని అడుగుతుంది. అదేంటి నాకు ఇచ్చారు, ఇది ఇవ్వలేదు అనే అవగాహన తినకు వస్తుంది. క్వశ్చన్ చేయకుండా ఉంటారా? చేస్తారు. అందుకే మేము పెట్టే వీడియోస్ కూడా ప్రజలకు తెలియటం కోసం ఎందుకు పెడతాము అంటే, మనకి అంగన్వాడీలో మనకి రావాల్సిన హక్కు ఏంటి, స్కూల్స్ లో మన పిల్లల హక్కు ఏంటి, హాస్టల్స్ లో మన పిల్లల హక్కు ఏంటి. ఇప్పుడు విద్యా హక్కు ఎలాగో, ఓటేసే హక్కు ఎలాగో, మాట్లాడే హక్కు ఎలాగో, స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఎలాగో, అలాగే మనకి గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ ని అనుభవించే హక్కు కూడా మనకుంది. అందులో ఏది తగ్గినా కూడా క్వశ్చన్ చేసే అధికారం మనకుంది. ఇప్పుడు ఒక ఉద్యోగస్తులు అంటే అర్థం ఏంటి, రిప్రజెంటేటివ్స్, మనకి సమాధానం చెప్పే పైన అధికారులకి, పైన ప్రభుత్వానికి, కింద ప్రజలకి మధ్య ఎవరు వాళ్ళు ఉద్యోగస్తులు, వారధులాగా. వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ సమస్య ఉంటే పైన వాళ్ళకి చెప్పాలి, పై వాళ్ళు ఇచ్చింది ప్రజలకు చెప్పాలి. మేము క్వశ్చన్ చేస్తే నువ్వు మీరెవరు నన్ను అడగడానికి అనడానికి ఎవరు సరిపోరు. కాబట్టి ప్రజలు కూడా ఇది తెలుసుకోవాలి. తెలుసుకొని మాకు ఇది అవును కిట్లు ఇవి ఉన్నాయి కదమ్మా, ఇవి ఎందుకు ఇవ్వలేదు అడగాలి, ఇవ్వాలి. ఈ టీచర్లు కూడా చదువుకుని ఉంటారు, కనీసం ఇంటర్మీడియట్ ఉంటుంది అంగన్వాడీ టీచర్లకి. వాళ్ళు కూడా ఒక దగ్గర, నేను కర్నూలు జిల్లాలో అక్కడ వెళ్ళినప్పుడు ఖర్జూరం ప్యాకెట్లు డేట్ అయిపోయినాయి, ఆల్రెడీ 2-3 months అయిపోయింది. అంటే సప్లైర్ తక్కువ రేటుకు వచ్చే వాటిని
తక్కువ రేటుకి వస్తుందని డేట్ అయిపోయిన ఇవ్వచ్చు అతను, వీళ్ళు ఇచ్చేస్తారని చూసుకోవాలి కదా. ఇచ్చేస్తారు. ఇప్పుడు గుడ్లు కూడా 2-3 రోజుల్లో పాడైపోతాయి అన్నవి ఇచ్చేయచ్చు, తక్కువ రేటుకి పడతాయి. చిన్న గుడ్లకి తక్కువ రేటు పడుతుంది. ఎగ్జాంపుల్, అతను ప్రతిదీ బిల్లు దేనికి వేసుకుంటారు, ఏ సప్లైర్ అయినా, ప్రొవిజన్స్ ఇచ్చే సప్లైర్ అయినా, ఎగ్స్ ఇచ్చే సప్లైర్, పాలు ఎవరైనా కూడా దేనికి వేస్తారు, ఫస్ట్ క్వాలిటీ, హై క్వాలిటీకి బిల్లు వేసుకుంటారు. కానీ మన దగ్గరికి ఎగ్జాంపుల్ చింతపండు ఉంది, వితౌట్ సీడ్ అని ఉంటుంది మెనూలో, వాళ్ళకి ఇచ్చే దీంట్లో చాట్లో సీడ్లెస్ అని ఉంటుంది, కానీ సీడ్ చింతపండు ఇస్తారు. అంటే మేము అనేది ఏంటి, ఇప్పుడు ఇంత గుడ్డు ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉంది, 6 రూపాయలు 7 రూపాయలు ఉంది. అదే ఇంత గుడ్డు ఎంతకి ఇస్తారు, చిన్న గుడ్డు 2-3 రూపాయలకి వేసేస్తాడు ఫారమోడు. అదే తెచ్చి పిల్లలకి పెట్టి అతను ఏ బిల్లు వేసుకుంటాడు, క్వాలిటీ. అది ఎవరు క్వశ్చన్ చేయాలి, ఫీల్డ్ లో ఎవరైతే దించుకుంటున్నారో ఆ అంగన్వాడీ వర్కర్ క్వశ్చన్ చేయాలి, అలాగే స్కూల్లో వాళ్ళు క్వశ్చన్ చేయాలి, అలాగే హాస్టల్లో వాళ్ళు. మీరు చాలా అంగన్వాడీ సెంటర్స్ కి వెళ్ళారు, హాస్టల్స్ కి వెళ్ళారు. అంగన్వాడీ సెంటర్స్ లో మేము కూడా వీడియోస్ లో చూసినప్పుడు అందరూ మామూలుగా విజయ్ ప్రతాప్ రెడ్డి సార్ కూడా అక్కడ ఫుడ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, టేస్ట్ చేసి చెక్ చేస్తారు. కానీ మీరు కిచెన్ లోకి వెళ్ళి స్టవ్ చూసి, ఈ స్టవ్ అసలు ఈ మధ్య వంట చేసినట్టుందా, అసలు ఈ పోపు డబ్బాలు కానీ లేకపోతే ఏవైతే ఉప్పు కారాలు ఉండేవో ఆ డబ్బాలు అసలు ఈ రకంగా ఉంటాయా, నీకు తోమడం రాదా, లేకపోతే నేను తోమి చూపించిన, ఇలా అంటూ ఉంటారు కదా మేడం. ఇవన్నీ చూస్తే మీకు అసలు ఏమనిపిస్తుంది, కనీసం పిల్లలకు పెట్టేవి కూడా ఇలా సరిగ్గా పెట్టట్లేదే అని ఎప్పుడైనా అనిపించిందా? యాక్చువల్ గా అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఒక అమ్మని, నేను ఒక మహిళని, నేను ఒక అమ్మని, నాకు వంట ఎలా చేస్తాము, వంట చేస్తే ఆ పరిసరాలు ఎలా ఉంటాయి, గిన్నెలు ఎలా ఉంటాయి, సరుకులు నిల్వ చేసుకునేది ఎలా ఉంటుంది తెలుసు. మిగతా అందరు జెంట్స్ కాబట్టి అంత లోతుగా వెళ్ళలేకపోవచ్చు, బట్ నాకు అది తెలుసు. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మాటల్లో వాళ్ళు యథార్థంగా చెప్తున్నారా లేదా, అబద్ధం ఆడుతున్నారా లేదా, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను ఏదన్నా వాళ్ళతో క్లారిటీ తీసుకున్నాక అప్పుడు కొంచెం లోపలికి వెళ్తాను. ఇదిగో మీ మిస్టేక్ ఇది, అప్పుడు దాకా మిస్టేక్ చెప్పను, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అంటేనే అప్పుడు నేను తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు వంట చేసే వాళ్ళ ఉద్యోగం ఏంటి, వాళ్ళ ఇదేంటి, వాళ్ళు వండుతున్న గిన్నెలు శుభ్రంగా ఉంచుకోవాలి, మంచి నీళ్ళతో వండాలి, వండిన తర్వాత మూతలు సరిగ్గా పెట్టుకోవాలి, ఆ పరిసరాలన్నీ కూడా నీట్ గా ఉండాలి. బస్తా గుడ్లు లేకపోతే పాడైపోయినవి, బూజు పట్టేసినవి అలాంటివి ఉండకూడదు. కూరగాయలు ఎప్పటికప్పుడు నీట్ గా, ఇవన్నీ కూడా వాళ్ళకి స్కూల్లో అయితే వీళ్ళు తెచ్చుకుంటారు వంట వాళ్ళు, హాస్టల్లో అయితే అక్కడే ఉంటాయి కాబట్టి వార్డెన్ చెప్పాలి, అలాగే అంగన్వాడీ టీచర్ ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటారు. ఈ సరుకులు మాత్రం నీట్ గా ఉంచుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు చాలా అంగన్వాడీ సెంటర్ లో ఈ మధ్యన మీరు చూసే ఉంటారు, ఆ గిన్నెల్లో బొద్దింకలు పరిగెడుతున్నాయి. ఏమంటే నిన్నుండే ఈ రోజు ఒంట్లో బాగాలేదని వండలేదు అందే, నిన్న వండిన గిన్నెలో బూజు పట్టి బొద్దింక ఉంటుందా అంటే, వాళ్ళు చెప్పేది మాకు అబద్ధం అని అర్థమైపోద్ది, మేనేజ్ చేస్తారు. సడన్ గా వెళ్తే ఏదోటి మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసినప్పుడు మనం దాన్ని బయటికి తీసుకొచ్చి, ఇదిగో ఇది నీ తప్పు, సరే అయిపోయింది, నువ్వు చేసావు అయిపోయింది, కానీ ఇది రిపీట్ అవ్వద్దు, అలాగని ఊరుకోం, వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ పై అధికారులకు చెప్తాము. అంటే మామూలుగా రెగ్యులర్ గా ఏమనుకుంటారు, అక్కడికి వచ్చి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది వరకే చూస్తారు అందరు కూడా, ప్రజలంతా కూడా, కానీ తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది తెలియదు. ఆ యాక్షన్ అనేది మీరు పోస్ట్ చెయ్యాలనుకోలేదా, లేకపోతే ఎందుకులే అనుకుంటున్నారా? యాక్షన్ అనేది పోస్ట్ చేసి అంటే, ఒకటి ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటది. వాళ్ళు తప్పు చేశారు కరెక్టే, తప్పు చేసిన వాళ్ళు దోషిగానే నిలబడతారు, తప్పు చేయని వాళ్ళు తలెత్తుకొని ఉంటారు. నేను అందరినీ తప్పు అని చెప్పి అనలేదు, అలాగే అందరూ ఒప్పు అని కూడా అనలేదు. ఎప్పుడు తప్పున్న వాళ్ళని ఇది నీ తప్పమ్మా అని చెప్పి చూపించడం జరుగుతుంది, ఒప్పున్న వాళ్ళని బాగా చేశారమ్మా అని అప్రిషియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రజల అవగాహన కోసం మేము వీడియోలు పెడతాం. ఎందుకు పెడతాము, అంగన్వాడీ టీచర్ విధులు ఇవి, కానీ ఆవిడ ఇట్లా నిర్లక్ష్యంగా ఉంది, మా ఊర్లో అంగన్వాడీ టీచర్ ఇలా ఉన్నప్పుడు మేము అడగొచ్చు, అంగన్వాడీ టీచర్లు మాకు రావాల్సిన హక్కులు ఇవి, ఒక స్కూల్లో మా పిల్లలకి రావాల్సిన హక్కు ఇది, ఒక హాస్టల్లో మా పిల్లలు తినాల్సిన హక్కు ఇది అని పేరెంట్స్ ఒక అవగాహన వచ్చినప్పుడు, దాన్ని వాళ్ళు ఏదైనా జరగనప్పుడు పిల్లలు పేరెంట్స్ చెప్తారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఒక అవగాహన కోసం వీడియోలు పెడతాం. ఆ వీడియోలు పెడుతున్నారు, వాళ్ళు అంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని సీక్రెట్ గా మాట్లాడొచ్చుగా, లేకపోతే ఒక రూమ్ లోకి తీసుకెళ్లి మాట్లాడొచ్చుగా, వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు, పోస్ట్ చేసి వాళ్ళ పరువు తీస్తున్నారు అని ఎవరు అనట్లేదు. ఎందుకు అనరు అనకూడదు అంటే కూడా ఒక విషయం చెప్తాను నేను.
ఇప్పుడు మీరు అన్నట్టు స్పాట్ లో యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటి? చంప మీద కొట్టడము, లాగిపెట్టి బయటికి తోయటము అవుతుంది స్పాట్ లో యాక్షన్ అంటే. అది కాదుగా మనం చేసేది. వాళ్ళ గౌరవం తగ్గించడం కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని కానీ, వాళ్ళ మాట తీరుని కానీ, వాళ్ళ ఆహాల్యాన్ని కానీ మేము ఇప్పుడు పాయింట్అవుట్ చేయలేదు. వాళ్ళ విధిని, వాళ్ళు చేయవలసిన పనిని వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, అవన్నీ సెకండరీ, మాకు అనవసరం, మాకు వద్దది. తను అట్లానే ఉందా, తను లంచాలు తీసుకుంటుందా, తను సరిగ్గా పిల్లలకి పెట్టట్లేదా, తను దొంగతనం చేస్తుందా, ఇవన్నీ కూడా ఎక్కడ నేను ఎప్పుడు ఎవరితోని మాట్లాడలేదు. స్పాట్ లో మాకు దొరికినదే ఆ సబ్జెక్ట్ వరకే, ఆ తప్పు వరకే. నువ్వు చేసింది తప్పా కాదా తనతోనే మాట్లాడించి తనతోనే. ఎందుకంటే ఒక అంగన్వాడీ టీచర్ని చూపించి అడిగినప్పుడు ఇంకోసారి అంగన్వాడీ టీచర్ జాగ్రత్తగా ఉంటది. తనను చూసి మిగతా వాళ్ళు కూడా ఈ తప్పు మేము చేయకూడదు, చేస్తే ఒకవేళ ఈ రోజు ఈ మేడంకి కాకపోయినా రేపు ఇంకోసారి వస్తేనో, లేకపోతే ఇంకా కలెక్టర్ వస్తేనో, ఇంకో ముఖ్యమంత్రి వస్తేనో కూడా మా పరిస్థితి కూడా ఇంతే అనేది జాగ్రత్త, బాధ్యత, భయము అన్ని వస్తాయి. అలాగే ఒక స్కూల్, ఒక హాస్టల్, మేము వెళ్ళేది కొన్ని వందల వేల విజిట్స్కి వెళ్తాం. మేము చూపించేది జస్ట్ నెంబర్స్ లో ఉంటది. ఎందుకు అంటే అవగాహన, కేవలం ఇది ప్రజలకు అవగాహన, ప్లస్ వాళ్ళలాగా ఉద్యోగాలు చేసే వేరే వాళ్ళకి కూడా అవగాహన. అందరినీ టచ్ చేయలేం కాబట్టి ఓహో వీళ్ళు విజిట్స్కి వస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో విజిట్ చేస్తారు, ఇలా ఉంటది, ఇలా సరిగ్గా లేకపోతే ఇలాంటి యాక్షన్ ఉంటది, ఇలాంటి మాటలు పడాలి, ఇలా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మంచి చేసిన వాడు ఎవరికి ఆన్సర్ చెప్పక్కర్లే. నేను చాలా మందికి నా వీడియోస్ లో మీరు గమనిస్తే నేను అదే చెప్తాను, అమ్మా నువ్వు కరెక్ట్ గా ఉంటే ఇంతమందికి నువ్వు ఆన్సర్ చెప్పక్కర్లేదు, ఇంతమంది ముందు నువ్వు తలదించుకోక్కర్లేదు. అదే నువ్వు కరెక్ట్ గా ఉంటే హ్యాపీగా మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావు. నువ్వైనా నేను ఎవరిమైనా అంతే. మనకి ఇచ్చిన పని చిన్నదా పెద్దదా పక్కన పెడదాం, మనకి ఇచ్చిన పనిని కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అనేది చూడాలి. ఇంకోటి యాక్షన్ అంటారా, ఆన్ ద స్పాట్ యాక్షన్ అనేసరికి ఎలా ఉంటుందండి, మా ఫుడ్ కమిషన్ కి సంబంధించి ఆన్ ద స్పాట్ లో మేము పేపర్ మీద సస్పెండ్ లేకపోతే అని రాయడానికి మాకు అధికారాలు లేవు. మా అధికారం ఏంటంటే వాళ్ళ పై అధికారులకి, ఇప్పుడు స్కూల్ హెచ్ఎం గారు వల్ల పొరపాటు జరిగితే వాళ్ళ పై అధికారులు ఎంఈఓలకి, డిఈఓలకి మా స్టాఫ్లు ఉంటారు. మా స్టాఫ్ వెంటనే వాళ్ళకి పంపిస్తారు, ఇట్లా ఇక్కడ అని ఇస్తారు. వెంటనే వాళ్ళ పై అధికారులు మెమోస్, అంటే అక్కడ జరిగిన తప్పును బట్టి, మిస్యూజ్ ని బట్టి, ఇర్రెగ్యులారిటీని బట్టి మెమో అయితే మెమో వస్తుంది. కొంతమందికి సోకాజులు ఇస్తాం, ఇంకా కొంతమందిని సస్పెండ్ చేస్తాం. ఒక్కరిద్దరిని టెర్మినల్ అంటే రిమూవ్ చేస్తాం జాబ్స్ నుంచి. కంపల్సరీగా అది జరుగుతుంది. ఆ అధికారం వాళ్ళ పై అధికారులకు ఉంటుంది. వాళ్ళ పై అధికారులకు మేము రిఫర్ చేస్తాము. వెంటనే స్పాట్ లో జరిగేది కాదు. మేము విజిట్స్ కి వెళ్ళినప్పుడు నోట్ చేసుకుంటాం వీళ్ళు తప్పులు ఇవి ఉంటాయని. మాకు మంత్లీ వన్స్ ఇక్కడ రివ్యూ మీటింగ్ జరుగుతుంది వాళ్ళ పై అధికారులతోని. వీళ్ళు వెంటనే మా స్టాఫ్ వెంటనే వాళ్ళకి ఒక పేపర్ పెడతారు ఇవి తప్పులని. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి యాక్షన్ తీసుకుంటాం. మేము ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నామో, ఎన్ని మెమోస్ ఇచ్చామో ఇవన్నీ కూడా వాటికి సాక్ష్యాలు. చాలా చాలా మెమోస్, చాలా అంటే 2-3 సస్పెండ్లు అయితే చేయించాము. ఇవన్నీ వాటికి సాక్ష్యాలు అన్నమాట. ఇవన్నీ మా చైర్మన్ సార్ అయినా మిగతా మెంబర్స్ అయినా మేము అందరం యాక్షన్ తీసుకున్న ఇవి. కాబట్టి అంటే ఇవన్నీ వీడియోలో యాక్షన్ తీసుకునేది వెంటనే మనం చూపించడానికి, ఇదిగో మేము ఈ యాక్షన్ తీసుకున్నామని చెప్పడానికి ఉండదు. మేము వాళ్ళ తప్పులు ఎంచుతాము, వాళ్ళ తప్పులు చూపిస్తాము, వాళ్ళ పై అధికారులకి మేము చెప్తాము. వాళ్ళ పై అధికారులు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళకి పంపిస్తారు. కొంతమందికి మెమోస్ ఇస్తాము, కొంతమందిని సోకాజులు ఇస్తాం, కొంతమందికి సస్పెన్షన్ ఆర్డర్ పాస్ చేస్తారు. అట్లా జరుగుతుంది.